హోషేయ గ్రంథము, ఇశ్రాయేలు దేశము, యోధా దేశము రెండు కూడా సొలొమోను చనిపోయిన తర్వాత విభజించబడిపోయి రెండు రాజ్యాలుగా విభజించబడిపోయిన తర్వాత, విభజించబడిపోయి అంటేనే కారణము వారు దేవునితో నడవకపోవటం వలననే ఆ దేశాలు రెండు కూడా విభజించబడిపోయినాయి. సొలొమోను మీకు తెలుసు కదా, అనేకమైన బహుభార్యలు కలిగి ఉన్నాడు. ఏదో వారిని కోరుకొని కాదు, కానీ పక్క దేశస్తులతో ఫ్రెండ్షిప్ కొరకు ఆ పని చేశాడు. యాజ్ ఎ ట్రీటీ ఆయన చేశాడు. దేవుడు దాన్ని చెప్పాడు. దావీదు కూడా చివరి రోజుల్లో ఆయన చనిపోయేటప్పుడు మరణపు మంచం మీద ఉండి చెప్పాడు, నా కుమారుడు సొలొమోను, నేను ఏ మార్గంలో నడిచానో ఆ మార్గంలో నేను నడువు నా వెనకాల అని చెబితే సొలొమోను నడవలా. అందుకని సొలొమోను చనిపోకముందే దేవుడు చెప్పాడు, నీ గొప్ప ఇశ్రాయేలు దేశాన్ని నేను రెండుగా విభజించబోతున్నానని. రెండిటిగా దేవుడు విభజించిన తరువాత దాదాపు 200 సంవత్సరాలు గడిచిపోయి ఈ హోషేయ గ్రంథం స్టోరీకి వచ్చేసరికి వారు చేయని విగ్రహారాధన లేదు. కరెక్ట్గా హోషేయ గ్రంథము రాసే సమయానికి ఇశ్రాయేలు పరిస్థితిని చూసి దేవుడు ఏ రీతిగా చింతిస్తున్నాడో చూడండి. హోషేయ గ్రంథము ఏ గ్రంథం అంటే ఒక ప్రేమించిన వాడి యొక్క గాథగా మనకు కనపడుతూ ఉంది. ప్రేమించిన వాడి యొక్క బాధ కనపడుతూ ఉంది. ఇక్కడ ఈ ఒక్క వ్యక్తే తన భార్యను ప్రాణం పెట్టేంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ ఈ భార్య ఏమాత్రం కూడా తన ప్రేమకి రెస్పాండ్ అవ్వడం పక్కన పెడితే వేరే వ్యక్తుల్ని ప్రేమిస్తూ ఉంది. అయితే భర్త తనకు ఉన్నదంతటిని కూడా దారపోసాడు, అన్నింటినీ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే దేవుడు 16వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో ఆయన వివరిస్తాడు. ఇక్కడ మనం ప్రతి భాగాన్ని మనం చదివే సమయం లేదు. దాదాపు ఈ అధ్యాయము 34 వచనాల వరకు, 16వ అధ్యాయంలో 63 వచనాలు ఉన్నాయి. కానీ 34 వచనాల వరకు ఎలా వివరిస్తాడు అంటే, ఓ ఇశ్రాయేలు దేశమా, నేను నువ్వు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తిగా దేవుడు వర్ణించాడు అంటే, ఒక స్త్రీ అప్పుడే డెలివరీ అయినప్పుడు బిడ్డ ఎలాగైతే రక్తం మడుగులో బయటికి వస్తాడో అప్పుడు ఎవరు కూడా పట్టుకోవడానికి ఇష్టపడరు ఆ బ్లడ్తో. దేవుడు అంటున్నాడు, అలాంటి స్థితిలో నువ్వు ఉండగా అందరూ నిన్ను విడిచిపెట్టి మా దేశంలోకి రావద్దు ఓ ఇశ్రాయేలులారా అని చెప్పి బయటికి తోసేస్తే, నేను మిమ్మల్ని కడిగి శుభ్రం చేసి మీకు దేశాన్ని ఇచ్చి ఆయన వివరిస్తాడు. చూడండి 9వ వచనం చూడండి ఒకసారి, 16వ అధ్యాయము 9వ వచనం యెహెజ్కేలు గ్రంథము. అప్పుడు నేను నేలతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయుడు తుడిచి నిన్ను నూనెతో అంటే, ఇక్కడ ఇశ్రాయేలు దేశాన్ని ఒక చిన్న బేబీగా దేవుడు చూస్తూ ఉన్నాడు. చిన్న బేబీగా దేవుడు చూస్తూనే ఒక తనదానిగా ఒక స్త్రీగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ హోషేయ గ్రంథం చదువుతుండగా మనకి ఏమర్థం కావాలి అంటే, అసలు దేవుడు ఇశ్రాయేలు దేశాన్ని ఏ రీతిగా ప్రేమించాడు అంటే వివరణ ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు ఈ స్థితిలో ఉండగా నేను తీసుకొచ్చాను. నేను 10వ వచనం, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసేతని. వీటన్నిటికీ కూడా చారిత్రాత్మకమైన హిస్టారికల్ అర్థాలే ఉన్నాయి. ఇప్పుడు మీరు బట్టలు ఇవన్నీ చదువుతారు కదా, ఇవి మనకి ప్లెయిన్గా అనిపిస్తూ ఉంది. నో, దేవుడు ఇవి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి పర్టికులర్ అండర్స్టాండింగ్ ఉంది, దేని గురించి మాట్లాడుతున్నాడు అది కూడా మనకు తెలియాలి. ఇప్పుడు ప్లెయిన్గా మనం చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఎలా ఉంటుంది, ఓ దేవుడు నూనెతో అంటాడు, లేకపోతే నీళ్ళతో కడిగాడు, ఇవే మనకు కనబడతాయి. అయితే ఇప్పుడు నేను దాని గురించి మీకు కూడా కొంచెం వివరణ ఇస్తాను, అంత సమయం లేదు. కానీ ఇక్కడ దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ దేశం కూడా వారిని తీసుకోవడానికి సిద్ధంగా లేరు. చిచి వీళ్ళ బానిసలు, వీళ్ళ మా దేశంలోకి రావడం ఏంటి, చిచి పోండి అని చెప్పి ప్రతి దేశం కూడా తరిమేసింది బయటికి. అసలు ఎవరు కూడా రానివ్వాల. అయితే దేవుడు ఏం చేశాడు అంటే, వారిని పవిత్రపరిచి శుద్ధిపరిచి, అసలు యుద్ధం చేయడం రాదు, 430 సంవత్సరాలు కత్తే పట్టుకోవాలా, ఇటకల్లో చేయడం మాత్రమే వెలగొచ్చు.
అయితే వీళ్ళకి యుద్ధాలు నేర్పించి 13 దేశాలు ఇశ్రాయేలు దేశాన్ని అప్పటికే ఆక్యుపై చేసి ఉన్నాయి. హిత్తీలు, పెరిజీలు, అమాలేకీలు, గిర్గషీయులు, యెబూసీలు అందరూ కూడా ఆక్యుపై చేస్తే వారందరినీ తీసేసి పారిపోయి పరిగెట్టకుండా అసలు ఏ ఆస్తిపాస్తులు లేని వీళ్ళకి ఈ స్థలాన్ని ఇచ్చి అయితే ఆ భూమిని దేవుడు ఏం చేశాడు అంటే విస్తారంగా దీవించాడు. అసలు అది డిజర్ట్, అది ఏంటది, అది ఎడారది, ఇట్స్ ఎ డిజర్ట్. కాబట్టి ఇస్రాయేల్ ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే డాక్యుమెంటరీలో చూడండి, ఇస్రాయేల్ భారతదేశంలో అంటే ఫెర్టైల్ ల్యాండ్ ఏం కాదు, అది ఇట్ ఈస్ ఎ డెజర్ట్ అది. కానీ ఆ డెజర్ట్ని దేవుడు ఎలా మార్చాడు అంటే ఫేమస్గా మనందరికీ తెలుసు, పాలు తేనెలు ప్రవహించే, చాలా ఫేమస్ తెలుసు కదా, మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాం. అయితే డెజర్ట్ని దేవుడు విస్తారంగా దీవించాడు. ద్రాక్ష పళ్ళు, అంజూరపు చెట్లు, మంచి ఏమంటే మన దేశంలో అంజూరపు పళ్ళు ఎలా ఉంటుందో తెలుసు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎట్లా ఉంటుందో తెలుసు. ఇక్కడ ఇదే వివరిస్తాడు, దీనికి చదివే టైం లేదు. కానీ ఆ దేశాన్ని, భూమిని విస్తారంగా దీవించి బోళ్ళతో మంచి పంటలనిచ్చి చాలా బాగా దీవించి దాన్ని వారికి ఇచ్చాడు. సో దేవుడు ఇక్కడ డిస్క్రిప్షన్, దేశం గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి 11వ వచనం. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి ఇశ్రాయేలు దేశాన్ని నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి. ఎవరి మెడ? ఇది స్త్రీగా కనబడుతుంది. ఇశ్రాయేలు దేశ ప్రజల్ని, భూమిని స్త్రీగా వివరించాడు. ఎలా వివరించాడు? దేన్ని? భూమిని, ల్యాండ్ని, వ్యక్తులు, మనుషుల్ని, పాపులేషన్ని దేనికి వివరించాడు? స్త్రీగా వివరించి మాటలు చెప్తున్నాడు. ఓకేనా? 12వ వచనం చూడండి. నీ చెవులకి ముక్కును పోగులు అన్ని కిరీటం పెట్టి తిని ఇలాగో బంగారంతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవినార పట్టును విచిత్రమైన కట్టు పని గల బట్టలు నీకు ధరింపజేసి గోధుమలు, తేనె, నూనె నీకు ఆహారముగా ఇచ్చాను. నీవు మిక్కిలి సుందరవైతివి, రాణి అంతగా అభివృద్ధి. ఎవరు? దేశము, ప్రజలు, భూమి ప్రజల్ని దేవుడు ఎలా చేశాడంట? ఎంత సౌందర్యంగా చేశాడు. తర్వాత చూడండి 14వ వచనం. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత. ఎవరి ప్రభావం అది? ప్రజలు నేను చూస్తుంటే ఎవరి ప్రభావం, ఎవరి గొప్పతనం కనబడుతుంది? నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభు యెహోవా దేవుడు. డెజర్ట్, ఇశ్రాయేల్ దేశం ఏంటది? ఇట్ ఈస్ ఎ డెజర్ట్ అది. ఏమంటే మిడిల్ ఈస్ట్ ఏంటండి? మిడిల్ ఈస్ట్ ఏంటి? వాట్ ఈస్ మిడిల్ ఈస్ట్? డిజర్టే కదా మిడిల్ ఈస్ట్ అంతా. ఏంటి? ఇట్స్ ఎ డిజర్ట్. ఈవెన్ ఇస్రాయేల్ కూడా అదే డిజర్ట్. కానీ ఆ భూమిని దేవుడు ఎలా మార్చాడో ఇక్కడ వర్ణించాడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేల్ దేశం ఏం చేయాలి? ఏం చేస్తానని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? దేవుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? యెషయా 50 అధ్యాయంలో అంటాడు, నేను మంచి ద్రాక్ష కాస్తదని చెప్పి దీనికి ఎంత చెయ్యాలో మొత్తం చేస్తే ఏ ద్రాక్ష కాస్త తెలుసా? ఇప్పుడు వాట్ డూ ఎక్స్పెక్ట్? ఇప్పుడు చూడండి 15వ వచనం. ఒక్కటి చాలు, 15వ వచనం చదివితే. అయితే అన్నాడు. ఏమన్నాడు? ఆగండి. ఇప్పుడు మీరు ఆ చదవక ముందు ఒక విషయం అర్థం చేసుకోవాలి. పాస్టర్ గారు, ఇది మాకు సంబంధం ఏంటి? మాకేం చెప్తున్నారు? ఇశ్రాయేల్ దేశం గురించి మాకు చెప్తున్నారు ఏంటి? అది ఎప్పుడో అయిపోయింది, మాకు సంబంధం ఏంటి? ఇశ్రాయేల్ దేశం ఎలా ఉందో నూతన నిబంధనలో వచ్చేసరికి చర్చ్ కనపడుతుంది. ఏం కనపడుతుంది? చర్చ్ ఏంటి? బిల్డింగ్. అది సంఘం, వ్యక్తులు, మీరు, నేను, వ్యక్తులు, మనమందరం. వారు ఎలాగైతే చేశారో సంఘము కూడా అదే ప్రవర్తన చేస్తూ ఉంది. దేవుడు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని అన్నీ మనకి ఇచ్చాడు. మన ఊర్లో రాజమండ్రి సిటీలో అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధులది ఉంది, బ్లైండ్ పీపుల్కి ఉంది. నాకు అనిపిస్తుంది అందులో తక్కువ ఉన్నారు జనాభా, బయట సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవానికి దేవుడు అందులో ఎక్కువ జనాభా ఉంచి గుడ్డోళ్ళకి ఎక్కువ మంది, కుంటోళ్ళకి ఎక్కువ మంది, అనాథులుగా ఎక్కువ మంది, ఎక్కువ గురించి బయట తక్కువ మందిని పెట్టాలి వాస్తవానికి ఇప్పుడున్న సమాజాన్ని బట్టి. కానీ దేవుని కృప ఏంటంటే అందులో తక్కువ మంది ఉన్నారు. ఎందులో? బ్లైండ్ స్కూల్లో. వాళ్ళు తక్కువ ఉండి ఎక్కువ ఎక్కడున్నారు? ఇళ్లల్లో ఉంటున్నారు.
కానీ దేవుడు ఏం చేయాలంటే ప్రస్తుతం ఉన్న సమాజాన్ని బట్టి రివర్స్లో ఉంచాలి. దేవుడి కృప ఏంటంటే అందులో తక్కువ ఉంచి మనల్ని అందరిని బయట ఉంచాడు. ఓకే, సో నాకు సంబంధం ఏంటంటే ఇదే సంబంధం. ఏది సంబంధం? ఇంత దేవుడు ఇస్తే చేస్తే 15 వచనం చూడండి. అయితే అని ప్రారంభించాడు. అయితే నీ సౌందర్యమును, అంటే నీవు ఆధారము చేసుకుని, అంటే ఏంటి? ఇది నా బట్టి వచ్చింది. ఎవరి బట్టి వచ్చింది? నాకున్నవి, నా చదువు, నా జ్ఞానం, నా తెలివితేటలు ఎవరి బట్టి వచ్చింది తెలుసా? నా బట్టి. నన్ను అంటావా? అంటారు కదా మనం జనరల్గా. నన్ను అంటావు నువ్వు, నేనేంటో తెలుసా? నన్నా ఏమనుకున్నావు అసలు? అదే ఇక్కడ. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున, అది ఎవరి కీర్తి అసలు? నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితోనెల్లా పోతివి. దీని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు దేశము ఇంకెంత తర్వాత మీరు సమయం ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భాగాన్ని చదవండి. వాళ్ళు ఏం చేశారంటే, చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏదైతే దేవుడు వెలగొట్టాడో ఆ దేశంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని తెచ్చుకొని వీళ్ళ దేశంలో పెట్టుకున్నారు. అడుగున విగ్రహాలు పెట్టేశారు, అడుగున గుళ్ళు కట్టేశారు. మరి దేవుడు ఇశ్రాయేలులను ఈ భూమి మీద అంత స్ట్రిక్ట్గా ఉంచడానికి గల కారణం, లేవీకాండం చదివితే మీకు తెలుస్తుంది. ఎంత స్ట్రిక్ట్గా ఉంచడానికి గల కారణం ఏంటంటే, మనమందరము మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మనలాగా చేయటానికి దేవుని ఉద్దేశం. ఓకే, సో ఈ పత్రిక సంఘానికి మనకేంటి సంబంధం అంటే, వి బికేమ్ లైక్ ఇశ్రాయేలు వలె మనం కూడా అయిపోయాము. ఆయన్ని సేవించాల్సిన రీతిగా సేవించకుండా లోకాన్ని మనం సేవిస్తూ ప్రేమిస్తూ అందులో బ్రతుకుతున్నాం, అందులో ఎంజాయ్ చేస్తూ అందులో కూరుకుపోయాం. మనం వెలుగుగా ఉన్నామంటే వెలుగుని ఆర్పేసి చీకట్లోకి వెళ్ళిపోయాం. బహుశా ఈరోజు చర్చిని దేవుడు చూస్తే ఇదే కనబడుతుంది. అసలు చిన్న ప్రవక్తల్లో నేను స్టడీ చేస్తే మొత్తం 12 మంది ప్రవక్తలు ఉన్నారు మలాకి దాకా. వీళ్ళందరిని చూస్తే దేని విషయమైతే ఈ 12 మంది వార్నింగ్స్ ఇచ్చారో ఇశ్రాయేల్ దేశానికి, సేమ్ వార్నింగ్స్ ఈరోజు చర్చికి ఇంకా కఠినంగా ఇస్తారు. వాళ్ళు ఒరే, ఇంకా ఇశ్రాయేలీయులు యేసు ప్రభు యొక్క మరణము పునరుద్ధానాన్ని చూడలే, కానీ చర్చ్ మీరు చూసి బలలో పాల్గొంటూ మీరు పాపంలో జీవిస్తారంటే రాబోయే శిక్ష మామూలుగా ఉండదు అని చెప్తారు ఈ 12 మంది ప్రవక్తలు. ఓకే, సో హోషేయ బహుశా వీళ్ళతో ఇంకా మెత్తగానే మాట్లాడచ్చు, మనతో మాట్లాడాల్సి వస్తే ఇంకా కఠినంగా మాట్లాడచ్చు. కానీ ఇప్పుడున్న ప్రవక్తలు, ఇప్పుడున్న వాక్యము దేవుడు మాట చెప్పాల్సిన వాళ్ళు ప్రజల వల్లే అయిపోయి మెత్తగా చెప్తున్నారు. ఏం పర్లా, మీకు అంతా బాగుంటుందని. వాళ్ళు ప్రజలు ఇద్దరు వెళ్ళిపోతారు. చిన్న ప్రవక్తలు కనుక మన పరిస్థితి చూస్తే దేవుడు వారితో ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి. 8, 9, 14 అధ్యాయాలు ఉన్నాయి ఇంకా హోషేయ చివరిదాకా. ఈ చివరిదాకా మనం ఏం చూస్తామంటే, దేవుడు రిపీటెడ్గా ఇదిగో అశ్షూరులు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతారు అని చెప్పినప్పటికీ కూడా నోవా రోజుల్లో ఎలాగైతే పెద్దగా వినలేదో ఇశ్రాయేలులు అలాగే వినల. చివరికి ఈ హోషేయ 14వ అధ్యాయం అయిపోగానే అశ్షూరులు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. అయితే మనకి వార్నింగ్ ఏంటంటే దేవుడు మనతో మాట్లాడాడు అని మనం నమ్మితే, ఈ వాక్యాన్ని వినుచుండగా మన ప్రభుకి లోబడాల్సిన వ్యక్తులుగా మనం ఉన్నాం. సో హోషేయ గ్రంథం ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటి? దేవుడు మనల్ని వేరు చేసి పెట్టాడు, మనము లోకమును ఆయన యొద్దకు మనం తీసుకురావాలి. దేవుడు మనల్ని లోకం నుంచి వేరు చేసి పెట్టాడు, మనము ప్రజలను ఆయన యొద్దకు తీసుకురావాలి. మనము ప్రజలను ఆయన యొద్దకు తీసుకురావాలి. ఇదే మాట ఇది మన జ్ఞాపకం చేస్తూ ఉన్నది. సో దేవుడు మనల్ని వేరు చేశాడన్న మాటని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒకసారి 9వ వచనం చదివి, 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు, అన్యజనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుణ్ణి విసర్జించి వ్యభిచరించితివి. నీ కలములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిన ఆశించితివి.
కళ్ళములు కానీ గానుగులు కానీ వారికి ఆహారము నీయవు, క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. పాపము కరువును తీసుకొస్తుంది, నీ ఆశీర్వాదాలను తీసివేస్తుంది. మూడోది ఏం చేస్తుంది? మనం తినే ఆహారం కూడా ఎలా మారిపోయిందంట? విషయంగా మారిపోయింది. సో పాపము చేసిన క్రియల గురించి పోయిన వారం మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు ఇంకొక ఆలోచన మీకు ఏమి ఇచ్చానంటే, ఆయన మనల్ని వేరు చేశాడు. ఎందుకు వేరు చేశాడంటే, ఇశ్రాయేలును ఎందుకు వేరు చేశాడు అంటే, లోకమును ఆయన వద్దకు తీసుకురావడానికి వీరి ద్వారా వేరు చేశాడు దేవుడు. ఓషియా గ్రంథంలో ఉన్న పాఠమంతా కూడా ఇదే. సో దిస్ ఈస్ గాడ్స్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు, లేకపోతే ఆయన ప్రేమ గాథ. చాలా వారిడల చింతించినట్టు, కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనను ఇశ్రాయేలు దేశము వినలేదు. వ్యభిచరించిన దేశమును మరలా పెండ్లాడాడు. ఆయన మరలా పెండ్లాడాడు. 3వ అధ్యాయంలో అదే చూస్తాం మనం. వ్యభిచరించిన దేశాన్ని దేవుడు మరలా పెండ్లాడాడు. అది దేవుడు మనకు నేర్పుతున్న గ్రంథం. సో చేత దేవుడు మనం వేరు చేశాడు. ప్రతి విషయం వేరుగా ఉండాలి. లోకస్తులు ఎంజాయ్ చేసే ఆ యొక్క విధానంలో మనం పోకూడదు. దేవుళ్ళు సంతోషించడం మనం నేర్చుకోవాలి. దేవుళ్ళ సంతోషము ఉన్నతమైంది, అది చూస్తే మనం దాన్ని విడిచిపెట్టము. తెలియక లోకంలో ఏదో ఉందని పరిగెడుతూ ఉంటారు, కానీ బైబిల్ చెప్తుంది యెహోవాను రుచి చూచి ఎరుగుడి అని చెబుతూ ఉంది. ఆయన ఉన్న సంతోషం చాలా గొప్పది.